పేరేం పేరు సార్? పెన్మిత్స రామరాజు. ఏం చేస్తుంటారు? నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రస్తుతం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు గోదావరి జిల్లాలో? అంటే గోదావరి జిల్లాలకి ప్రత్యేకంగా సీఎం ఉండడు కదా, అంటే ఎమ్మెల్యేలు ఉంటారు కదా. అంటే జనరల్గా మీరు వేసే క్వశ్చన్లు ఎలా ఉందంటే, ఈ 30 అంటే గోదావరి జిల్లాలో 36 స్థానాలు ఉన్నాయి, కానీ ఈ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవనేనని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో కాపులు మెజారిటీ ఉన్నారు. కాపులు మెజారిటీ ఉన్న స్థానాల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో ఎవరు గెలిచే కాపులు అని అంటే ప్రత్యేకంగా కాపులు ఇస్తే ఏ పార్టీ నెగదండి. మీ క్వశ్చన్ కూడా కాపులు ఎక్కువ ఉన్నారు. మరి కాపులు ఎక్కువ ఉంటే గతంలో ఇదే జిల్లాలో మరి అదే సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి భీమవరంలో ఆయన ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందంటారు? అంటే ఒకటి, దయచేసి ప్రజాస్వామ్యంలో కేవలం ఒక్క కులాన్ని మాత్రం పేరు పెడితే ఎవరూ నెగ్గలేరు. కాబట్టి ఇక్కడ అన్ని కులాలు సమానమే, నేను ఇవి చేస్తాను అని ఇప్పటికీ ఒక ఎజెండా లేనటువంటి వ్యక్తి, లేదా ఒక పార్టీ నియమావళి ప్రకారము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు కూడా ఇప్పటికి కూడా నియమించుకోవాలనేటువంటి పార్టీ ఏ విధంగా మీరు క్లీన్ స్వీప్ చేసేస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో? జగన్మోహన్ రెడ్డి గారు కూడా గోదావరి జిల్లాలో ఆయుపట్టు, పోలవరం పూర్తి చేస్తానని ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలుస్తారంటే మీరేం చెప్తారు? రైట్, చక్కటి ప్రశ్న వేశారు, చాలా ఆనందకరం. ఏంటంటే పోలవరం అనేది కేంద్రం బాధ్యత తీసుకుంది. అది జాతీయ ప్రాజెక్టు, మేము నిర్మిస్తాము, ఇది జాతీయ ప్రాజెక్టు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటే దాన్ని మా కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటాము, మేమే ఏదో చేసుకుంటాము అని చెప్పినటువంటి మహానుభావుడు ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసు. ఆ విధంగా కేంద్రం నిర్మించి ఇచ్చేదానికి నేనే చేస్తాను, మేమే చేయాలని ఎందుకు తీసుకున్నారు? ఏం చేశారు? అప్పట్లో ఎత్తిపోతలని పెట్టారు. పట్టిసీమ ఎత్తిపోతలు ఎందుకు పెట్టారు? పోలవరం కట్టుకోండి, మీకు నిధులు ఇస్తామని చెప్పేసి అంటే అప్పుడు ఎత్తిపోతలు ఎందుకు వచ్చింది అంటే ఏదో పిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్టు వర్షాకాలంలో బొబ్బాసు కొట్టాలు పెట్టేసి ఏదో ఎత్తిపోతల్లాగా అంత అత్యవసరం ఎందుకు వచ్చింది? ఆయన చేసినటువంటి ఏ ప్రాజెక్టే కాదు, జాతీయ ప్రాజెక్టే కాదు, అక్కడ అమరావతి రాజధాని కూడా తాత్కాలిక రాజధాని, తాత్కాలిక భవనాలు, తాత్కాలిక ఎత్తిపోతలు ఏంటివి? తాత్కాలికం అంటే భవిష్యత్తు ఆయన ఉండరని ఆయనకి ముందే తెలుసా? ఆ ఉన్నది ఆ ప్యాకేజీ రూపంలో తీసుకుంటానికి ఆ ప్రతిపక్షం అలా చేసిందా? ఒకసారి మనం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి అన్యాయం చేశారు, నిధులన్నీ వృధా చేశారని విమర్శలు చేస్తున్నారు. అమరావతి నిధులన్నీ రైటే. ఈ రోజు ఎవరైతే కాపు సమాజ వర్గం అని చెప్పేసి ఎదుర్కొస్తున్నారో ఆ ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం అని అనడానికి కూడా మాకే సిగ్గు. ఎంచేతంటే 1-2 సీట్లు వచ్చుంటే ప్రతిపక్షం అని అనొచ్చు. అటువంటి వ్యక్తి అక్కడ చెరుకు తోటలు, అరటి తోటలు తగలబెట్టేసి లేబర్వి అవి ఆక్యుపై చేసుకున్నప్పుడు నేను మీకు మద్దతు ఉంటానని చెప్పినటువంటి ఆ మహానుభావుడు ఒక యాక్టర్ గారు మరి ఏం చేశారు? అప్పుడు దెబ్బలాడారు రైతుల తరపున నేను ఉన్నానని. మరి ఆ రైతుల తరపున చివరిదాకా ఎందుకు నిలబడలేదు ఆయన? అవి బలవంతంగా లాక్కున్నారు. అక్కడ అసైన్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఏదైనా నిర్మించాలంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నిర్మించడం అనేది ఉండదు. ఎక్కువ సమూహం ఎక్కడున్నారు, పరిశ్రమలు ఎక్కడున్నాయి, అటు వాటర్వేలు కానీ, రైల్వే మార్గాలు కానీ, విమాన మార్గాలు ఏ ఏరియాలో ఉన్నాయి అక్కడ రాజధాని పెట్టడం జరుగుతుంది. అంతేగాని రాజధాని ఏర్పాటుగా కట్టడం అనేది ఎక్కడ జరగలేదు. ఎక్కడైనా జరిగిందేమో అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, ప్రజల రక్తాన్ని పిప్పి చేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులను చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. సినీ నాయకుడైనా అనొచ్చు, జనసేన అధినేత అనొచ్చు, పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. అది కూడా మంచి ప్రశ్నే. ఏం చేతంటే గతంలో దోచుకున్నారు కాబట్టి నేను తినేసాను, అలాగే వాళ్ళు కూడా తినేస్తున్నారేమో అనే భావనతో అన్న మాటలు కానీ అదేవి కాదు. ఇక్కడ ఎప్పుడైనా ఒక్క సెంటు భూమి రాష్ట్రంలో 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క సెంటు భూమి ఎక్కడైనా ఇళ్ళ కట్టుకుంటానికి ఇచ్చారా? ఆ సెంటు భూమితో ఎలా కట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అదే సెంటు భూమితో కట్టినటువంటి కావాలంటే మీకు మేము చూపిస్తాము. అవి ఎలా ఉన్నాయో చూడండి. తణుకు అర్బన్లోనే ఉన్నాయి. మీరు రెడీ అయితే నేను రెడీ. అక్కడ ఏ విధంగా నిర్మించుకున్నారనేది అది సెంటు భూమి అనేది కేవలం అది అర్బన్లో మాత్రమే, మిగతా చోట సెంటున్నర ఇవ్వటం జరుగుతుంది. అర్బన్లో మాత్రమే ఆ విధంగా చేశారు. ఇప్పుడు ఇవాళే
మీడియాలో కూడా వచ్చింది. అక్కడ ఓపెనింగ్ జరుగుతున్నాయి. 25 లక్షల గృహాలు ఈనాడు ఆల్రెడీ నిర్మించుకున్నారు. అక్కడ ఏదైతే అమరావతి అని అన్నారో అక్కడ అదే అమరావతిలో వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కానీ ఆర్థికంగా ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి 53,000 గృహాలు ఇస్తానంటే కోర్టులకి కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అవి ఇవ్వడానికి ఇల్లేదు. అత్యధిక సామాజిక వర్గాలు ఉన్నత వర్గాలే అక్కడ నివసించాలని చెప్పేసి కోర్టుకి అడ్డుపడింది ఎవరు? దాన్ని ఈరోజు విడిపించి ఆ కోర్టుల్లో నెగ్గించి పేద ప్రజలకు పంచి పెడతా ఉంటే ఆ ఈర్ష్య వార్చలేనితనం వచ్చేసి విమర్శలు. కానీ అది మనస్ఫూర్తిగా వాళ్ళకి కూడా తెలుసు, అవి మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదు. అవి తణుకు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? గతంలో కూడా నాకు కారుమూరికి సీటు రాదు, కారుమూరిని ఎక్కడో, కారుమూరి దగ్గర డబ్బులు లేవు, ఇలా రకరకాల ప్రచారాలు వచ్చినాయి. విడివాడ రామచంద్రరావు గారు మా వైఎస్ఆర్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన ఉన్నప్పటి నుంచి మేము పనిచేసాం. చీల రాధా గారికి ఇచ్చాం, కారుమూరి గారికి గెలిపించుకున్నాం. అక్కడ మాకు వ్యక్తిగతం కాదు, కానీ కారుమూరికి రాదు అని అన్నారు. అటువంటి సీటే రాదన్న ఆయనకి మరి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటే ప్రజల్లో ఉన్నారా లేదా అనేది ప్రజలే తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూడా కారుమూరి నాగేశ్వరరావు గారికి సీటు ఇవ్వము, ఖచ్చితంగా వేరే వాళ్ళకి మార్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కారుమూరి నాగేశ్వరరావు సీట్ వచ్చే అవకాశం ఉంది అంటారు. ఎందుచేత అంటారంటే ఆయన అయితే మేము ఢీకోలేమనే దృష్టితోటి అప్పుడు కూడా అలాగన్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా అంటారు. ఎంచేదంటే వేరే వాడిని అయితే ఈజీగా ఢీకోవచ్చు, కారుమూరిని అయితే కష్టం అనే దృష్టితోటి చేయొచ్చు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే మంత్రి అయ్యారో అప్పటి నుంచి పేద ప్రజలకు అందుబాటులో లేరు, కేవలం లీడర్లకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు విమర్శలు ఉన్నాయి. నిజంగానే అలాంటి పరిస్థితి అంటారా? మీరు చెప్పింది. ఆయన కేవలం తణుకు నియోజకవర్గానికి మంత్రి కాదు కదా, ఆయన మంత్రి పదవి పౌర సరఫరాలు రాష్ట్రానికి సంబంధించిన ఆయన. ఇప్పుడు గొనసంతులు ఉన్నాయి, రావాలి, లేకపోతే దానికి ఆర్థికంగా ముందు సొమ్ము కొంత కావాలి, అది కేంద్రంతో మాట్లాడటం. అలాగే మనకి కొన్ని రకాల ధాన్యాలు కేరళ వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ పంట కొంచెం బాగా పండుతుంది. అటువంటి వాటిని కూడా ముందే మాట్లాడుకుని ఎవరెవరికి ఎంత కావాలి, ఏ రాష్ట్రం మళ్ళీ పంపించాలి మనం అనే పనిలో ఉండటం వల్ల కొంచెం ఇది అవ్వచ్చు. మరి రాష్ట్ర స్థాయి పదవి అన్నప్పుడు ఆయన కేవలం తణుకు నియోజకవర్గం సరిపోదు కదా, ఏ కావాలని విమర్శలు తప్ప ఢీకోలేమో, ఇంకోటైతే ఈజీగా మనం కొట్టేయచ్చు అనే అపోహలు ఉంటాయి. అది ప్రజలే నిర్ణయిస్తారు. అప్పుడు కూడా సీటు రాదని అన్నారు కారుమూరి గారికి, వచ్చిందో లేదో చేతల్లో ఏ విధంగా చేశారో ఆయన చూపించడం జరిగింది. ఇది కేవలం ప్రతిపక్షాలు వార్చలేక. ఏంటి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన మనవడిని అడగాల, మనవడు నిజం చెప్తాడా? మనవడు ఏమంటాడు, తాతయ్య చేసినా మంచిదే అని అంటాడు. వాళ్ళు సాక్ష్యం ఏంటి? అసలు అది విమర్శయా? ఈవేళ దేశం ఏదో అయిపోయింది, రాష్ట్రం ఏదో అయిపోయింది అని అంటున్నారు. ఏది, అతను లోపల ఉంటే అంటే బయట ఉంటే మేనేజ్ చేయడానిక? ఎందుకే పారిపోయారు, విదేశాలు ఎందుకు పంపించేశారు, ఆ పిఎల్ ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, ఇవి ప్రజలందరికీ తెలుసు. సమయం వస్తుంది. ఇది జరగబోయే యుద్ధం, రాబోయే ఎన్నికలు ఏంటంటే పెత్తందారులకి, పేదలకి, కోటీశ్వర్లకి, సామాన్యులకి మధ్య జరిగేటువంటి యుద్ధం తప్ప ఇదేది కాదు. మనకి డబ్బులు అనవసరంగా నొక్కేస్తున్నారు, వాళ్ళు మనకి పనిలోకి రారు. అంటే ఎప్పుడు కూడా పేద ప్రజలందరూ చెయ్యి ఇలా పెట్టుకునే ఉండాలా? వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితి బాగుండి వాళ్ళు కూడా ఎదగకూడదా? మరి ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టి చూస్తూ ఉంటే అది ఏ విధంగా అనేది మీకు తెలుసు. కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే మీరు అడగండి, మీకు సందేహాలు ఏమైనా ఉంటే. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తాడు మరి అంటే అప్పుడు అలాగన్నారు. ఎప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 13-14 సంవత్సరాల్లో జగన్ దొంగ, దోచేచాడు, లచ్చగొట్లు, దొంగ అన్నారు. మరి కేంద్రంతో ఈయన టైఅప్ పెట్టుకున్నప్పుడు అదే బీజేపీతో ఈ తెలుగుదేశం కానీ ఇతర పక్షాలు కానీ మరి ఆ స్థానంలో వాళ్ళు టైఅప్ అయినప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డిని? వాళ్ళు కలిసే ఉన్నారు కదా. మీరు వ్యవస్థలు మేనేజ్ చేసి బయటకు వచ్చారు అంటున్నారు. మేనేజ్ చేయడం అనే దాంట్లో చంద్రబాబు సిద్ధాస్తుడు. ఆయన నోటంటే ఆయనే చెప్పారు కదా, నన్ను ఎవరు టచ్ చేయలేరు, నాకు 23 కేసులు ఉన్నాయి, మీ నాన్న ఏం చేయలేపాడు, నువ్వేం పీకుతావు అని వాళ్ళు రెచ్చగొట్టుకున్నారు. అరెస్ట్ చేశారు? కాదు అవన్నీ అలాగే
చేసే ఉద్దేశం కనుకుంటే ఎక్కిన వెంటనే లోపలేసేద్దరు. కానీ ఆ వేళ సిబిఐ అక్కర్లేదు, సిబిఐ రాష్ట్రానికి అక్కర్లేదు, ఏసీబీ సరిపోతుంది అని చెప్పేసి అదే మోడీని వాళ్ళని తిట్టినటువంటి వ్యక్తి ఇవాళ సిబిఐ కావాలంటున్నారు. సిబిఐ అక్కర్లేదని ఆయన అన్నారు కదా, మీ మీడియాలోనే ఉన్నాయి కదా ఆ విషయాలన్నీ. ఇవాళ ఏసీబీ ఇప్పుడు అవన్నీ ఆధారాలతో సహా పక్కాగా ఆధారాలు సేకరించి మాత్రమే ఇప్పుడు ఏసీబీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అందులోంచి రాలేమనే ఉద్దేశంతో రకరకాల పుకార్లు వేయటం సహజం. ఓడిపోయినాడు ఏమంటాడు, నేను తిన్నానని ఎవడో చెప్పడు కదా. ఓకే, థ్యాంక్ యూ.